రాము రాథోడ్. బిగ్ బాస్ దాకా వెళ్తాడు అని అనుకున్నారా ఎప్పుడైనా? రాముడు ఫాదర్ అంటే ఇప్పుడు అంతా నాకు నమస్తే పెడుతున్నారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలతో డాన్సులు చేసిండు కదా, అట్లా ఓ వేల లక్షల మంది అయిపోయారు పిల్లలు. ఆ టాస్క్లు ఏదైతే ఆటలు ఆడుతున్నాడో కొంచెం ఇబ్బంది పడ్డాడు. పానం ఎక్కడో అయిపోయింది. బిగ్ బాస్ లో రాము రాథోడ్ని చూసి మీ కొడుకు ఇట్లా బాధపడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు ఆట, బాగా వంట చేస్తున్నాడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అన్నం తినుకుంటూ ఏడుస్తున్నాడు. మరి పెళ్ళి ఎప్పుడు? వెల్కమ్ టు బిగ్ టీవీ. రాను బొంబాయికి రాను అన్న సాంగ్తో ఇంటర్నేషనల్ వైజ్గా అతను ఒక ఫేమ్ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటికే. రాము రాథోడ్ బిగ్ బాస్లో కూడా తనకంటూ ఒక మంచి పేరును కూడా తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఊర్లో ఉన్నాం. చూడొచ్చు ఊరు మొత్తం కూడా అతనికి చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు ఇంటి పని కూడా జరుగుతుంది, మరోవైపు ఒక యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు. అంటే రాము రాథోడ్ హౌస్లో ఎలా ఉంటున్నాడు, ఎలా ఉండబోతున్నాడు, గెలుస్తాడా అనే ఒక ఇది మాత్రం అందరిలో ఉందని చెప్పొచ్చు. ఊరు మొత్తం కూడా అతను గెలవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మనం రాము రాథోడ్ ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు వాళ్ళ అన్నయ్య కూడా, అంటే ఇంటి పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఇంటి పని అంతా ఒకవైపు సాగుతుంది, ఇంకోవైపు ఏమో టెన్షన్, అంటే అక్కడ హౌస్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, బాగానే ఇంకా బాగానే ఆడుతున్నాడు. మంచిగా ఆడి మంచిగా రావాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి రాము రాథోడ్ అమ్మగారు, నాన్నగారు, వదిన, చెల్లి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో వాళ్ళ అమ్మగారు కూడా మనకి వెల్కమ్ చెప్పడానికి చాలా రెడీగా ఉన్నారు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయిని టీవీలో చూడడం? సంతోషం అనిపిస్తుంది. సో చూడొచ్చు, వాళ్ళ అమ్మగారు కూడా మనకి వెల్కమ్ చెప్పారు కాబట్టి లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రాము రాథోడ్ ఫాదర్, తండ్రి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి ఎలా అనిపిస్తుంది, అంటే బిగ్ బాస్ అనేది 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఎంతో మంది రాము రాథోడ్ని అభిమానిస్తున్నారు. మరి ఆయనకి ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? సంతోషం ఉంది, బాగా హ్యాపీగా ఉంది. అంటే అనుకున్నారా ఎప్పుడైనా బిగ్ బాస్ దాకా వెళ్తాడు అని అనుకున్నారా ఎప్పుడైనా? మేము ఎప్పుడు అనుకోలేదు, అది అనుకోలేదు. సడన్గా వచ్చింది పోవాలని, సడన్గా చెప్పిండు మాకు. చెప్తే ఏం పోదు నాయన అన్నాడు. మళ్ళా ఏమైందో ఏమో కానీ ఇంకా మళ్ళీ ఇక పోతా అని ఇక పెట్టిండు. ఇంకా పోబిడ్డ పోతే మంచిగానే ఉంటుంది కదా, పోతే అంతా చూస్తారు. ఇదంతా వైరల్ అయింది కదా, రాజ్యం అంతా ఎరకైంది. ఇప్పుడు అంతా గుర్తుపడతారు నన్ను. ఇప్పుడు బిగ్ బాస్కి వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. మొత్తానికి రాజ్యానికి మొత్తానికి చూడని వాళ్ళు కూడా చూస్తున్నారు. అంటే ఇప్పుడు బయట అందరూ కూడా రాము రాథోడ్ తండ్రి అంటున్నారా? ఫాదర్ మీరే కదా అంటున్నారా? ఎలా అనిపిస్తుంది బయట అందరు కూడా మిమ్మల్ని గుర్తుపట్టి అడుగుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటారు. బాగా సంతోషం, నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాముడు ఫాదర్ అంటే ఇప్పుడు అంతా నాకు నమస్తే పెడుతున్నారు. ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంది. ఎంతమంది బాబాయ్ మీకు పిల్లలు మొత్తం? నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు. రాము రాథోడ్ ఎన్నో? చిన్న ఆయన. అయితే ఇప్పుడు 5 మంది. ఇప్పుడు అందరికి పెళ్లిళ్ళు చేసిన పిల్లలు అయిన సంసారం అయింది. ఈయనకు చేయలేదు, ఇంకా ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈయన చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడు అంట, నిజమేనా? చిన్నప్పటి నుంచి అంటే ఆయనకు టాలెంటే అట్లా ఇప్పుడు చిన్నప్పటి నుంచి టేప్ రికార్డ్ చేస్తుంటే
టేప్ రికార్డ్ తెస్తుంటాం కదా, టేప్ రికార్డ్ తెచ్చినప్పుడు ఇట్లే పాటలు పాడుకుంటా డ్యాన్స్ చేసుకుంటా ఇది చేసుకుంటా మంచిగా అదే డ్యాన్స్ మీదే ఉంటాడు. ఇక సాలకు పంపించినాం, సాలే చదువుకుంటానే చేసాడు. ఇక ఇట్లా 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 ఇక మొత్తానికి నేర్చుకున్నాడు. అంటే చాలా పాటలు పాడాడు కదా ఇప్పటికి, ఇప్పటికి. కానీ రాను బొంబాయికి రాను అనేది బాగా ఫేమస్ అయింది పాట, అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది ఆ పాటకి? ఆ పాటకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ పాట అంటే జనాలు పూరా ఇదవుతున్నారు. మీకేమనిపించింది మాకు విన్నప్పుడు? హ్యాపీగా అనిపించింది. మీకు డాన్స్ చేయాలనిపించిందా? మాకు డ్యాన్స్ చేయాలని నేను చేసినా కూడా డ్యాన్స్ చేసినా కూడా మా చిన్న మన్మరాన్ని పెట్టుకొని ఇట్లా డ్యాన్స్ కూడా చేసిన. ఇప్పుడు మాతో కూడా చేయాలి మరి. చేస్తాం ఉమ్. చేస్తాం, అయితే కానీ పాట రాదు జరా, పాట రాదు. నేను పెడతా. నాకు చెప్పనీకి రాదు, మా పాట పాడనీకి రాదు. సరే ఏం కాదు, డాన్స్ చేస్తే చాలా డాన్స్ పాట అంటే పెడతాం. డాన్స్ చేస్తాంలే, డాన్స్ అయితే బొంబాయి డాన్స్ కాదు బాబాయ్, చాలా మంది అమ్మాయిలతో డాన్సులు చేసిండు కదా, ఎప్పుడు తిట్టలేదా మీరు? తిట్టలే, ఆ. అట్లా ఓ వేల లక్షల మంది అయిపోయారు పిల్లలు. ఆ. అయితే లక్షల మంది. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఆ టాస్క్లు ఏదైతే ఆటలు ఆడుతున్నాడో కొంచెం ఇబ్బంది పడ్డాడు, మీరు కూడా ఇబ్బంది చూసారు. పడినప్పుడే మాకు జర దుఃఖం వచ్చింది, ఏడ్చినాం కూడా. అవును. ఆ. ఇక అంటే ఏమనిపించింది? ఒక వైపు నుంచేమో బిగ్ బాస్ లో గొడవలు అవుతున్నాయి కొన్ని, ఆ, అందరూ కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారు. ఆ, హరిత హరీష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, మా అతన్ని అబ్బాయి మాత్రం ఏమంటలేడు. ఉమ్, హరి అన్నాడు, శివ అన్నాడు, ఏమన్నా ఇట్లా మాట్లాడతాడు. ఉమ్, ఇక శీలలు పెట్టిరు కదా కింద, అవును. మొత్తం తీసేసారు, ఇద్దరు ముగ్గురు పోయి ఉమ్, మొత్తం తీసేసారు. ఒక్కటే చేయి మీద ఉన్నాడు ఇట్లా, అవును. ఒక్కటే చేయి మీద 1 గంట 2 గంటలు ఉన్నారు అట్లే, ఎక్కడ ఆగలేక ఏడ్చి కింద పడ్డాడు. ఉమ్, ఆ. కింద పడినప్పుడే మాకు ఇక మా పానం ఎక్కడో అయిపోయింది, ఏందిరా నాయన ఇది అని. అంటే ఎందుకు వెళ్ళిండు అనిపించిందా? ఎందుకు వెళ్ళిందని అనిపించలేదు, ఉమ్. పోయిందంటే మాకు హ్యాపీగానే ఉన్నది, కానీ ఇట్లా చేసేది మాకు తెలియదు. అంటే ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు సిటీలో ఉంటున్నాడు మీకు దూరంగా, అక్కడ ఎన్ని కష్టాలు పడ్డా మీకు తెలియదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో బట్టలు ఉతుక్కుంటున్నాడు, వంట చేయటం, ఆ టాస్క్ కొంచెం బాధ, ఏడవటం, ఇదంతా చూస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా మీకు? మళ్ళీ ఇక కష్టమే మరి. ఎప్పుడు మేము ఇంత పుల్ల తీసి ఇట్లా పెట్టమంటే మేము పెట్టియలే, ఉమ్, కానీ ఇక అట్లా పోయి ఇక ఆ బాధ పడుతున్నాడు అంటే, ఆ కష్టం చేస్తున్నాడు అంటే మాకు ఎట్లనో బాధ అనిపిస్తుంది అన్నమాట. ఉమ్. ఇక ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎలా ఉన్నాడో అక్కడ అలానే ఉన్నాడా, లేకపోతే కొంచెం ఇంకా అతనిలాగా లేడా అందులో? లేదా ఇక అప్పట్లాగానే ఉంటాడు, అప్పట్లాగానే ఉంటాడు, కానీ ఏమంటే జర మంచిగానే ఆడుతున్నాడు, మంచిగానే మాట్లాడుతున్నాడు. మాకు హ్యాపీగా ఉంది. కానీ అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళి 15 రోజులే అయింది, కానీ ఇంకా చాలా రోజులు ఉండాల్సి వస్తుంది అక్కడ. ఎన్నో టాస్క్లు, గేమ్లు వస్తూ ఉంటాయి, మరి ఇంకా కష్టాలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు కూడా ఫుడ్ కూడా చాలా వరకు ఆహారం తక్కువనే తింటాం. మనం పోయినాం, బిగ్ బాస్లో పోయినాం, ఆ కష్టం అనేది గెలిచి రావాలి. కష్టం చేయాలి, చేసినాక ఆయనకు సపోర్ట్ ఇస్తేనే ఆయన గెలుస్తాడు. ఊరు సపోర్ట్ అంతా ఉంది కదండి అతనికి? సపోర్ట్ ఉంది, కానీ వేయాలి అట్లా. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏది, మిస్ కాలే ఇవ్వాలి, కానీ నెంబర్కు మిస్ కాల్ ఇస్తే అయిపోయాయి, పైసలు పెట్టేది లేదు, ఏం లేదు. ఇచ్చారా మీరు? పెట్టారా? ఓటింగ్ చేశారా మరి మీరు? లాస్ట్ చేసినావు, ఆ నెంబర్కు మిస్ కాల్ ఇచ్చినాం. లాస్ట్ టైం చేశారు, ఇప్పుడు ఎలిమినేషన్ లో లేడు కాబట్టి ఇప్పుడు లేదు. లాస్ట్ ఇప్పుడు ఈ వారం కన్నా ముందు నుంచి ఉన్నది, ఈ వారం నుంచి లేదు మళ్ళా. అవును. ఇప్పుడు మళ్ళీ నామినేషన్, ఇప్పుడు ఓట్లు వేయాలని పంపిస్తే మనం వేయాలి, అవును, మిస్ కాల్ ఇవ్వాలి నెంబర్కు. ఇంకా రింగ్ అయ్యి అదే బంద్ అవుతుంది, మనం కట్ చేసేది ఏం లేదు. వాళ్ళ పేరు వస్తుంది, పేరు వస్తుంది, అంత ఆడ మనం పోతుంటే ఆడ పేరు పడుతుంది,
నీ ఇల్లు పేరు నీ పేరు నీ అడ్రస్ గిడ్రస్ మొత్తం పడుతుంది ఆడ. ఆడ పోయి నిలబడుతుంది మంచిగా. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కొత్త రాముని చూసారా, లేకపోతే అంటే ఎదుగుతున్నాడు కదా ఇప్పుడు మొత్తం ఆ పాట ఫేమ్ అయింది, ఆ పాట ఫేమ్ అయిన వెంటనే బిగ్ బాస్ లోకి వెళ్ళటం, ఇల్లు కట్టుకోవడం, ఇలా అన్ని కూడా ఒకదాని వెనకాల ఒకటి సక్సెస్ వస్తూ ఉంది. సో ఏం చెప్తారు అతనికి? మంచిగా హ్యాపీగా ఉందమ్మా. ఇట్లా మాకైతే సంతోషం, మాకేం సంతోషం. మంచిగా ఆయన మంచిగా వైరల్ అయింది, మాకు మంచిగా హ్యాపీగా ఉంది. నాకు కూడా సంతోషం, ఆయన కూడా సంతోషం. మాకు మంచిగానే ఉంది, మాకేం బాధ లేదు. అంటే హౌస్లో కొంతమంది అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, సేఫ్గా ఉంటున్నాడు అంటూ ఉన్నారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు అట్లా అంటే వాళ్ళు అంటున్నారు, కానీ చెవిలో పెట్టుకోరు. అంటే ఎలాంటి వ్యక్తి అసలు రాము రాథోడ్? ఎలా ఉంటాడు అసలు మీ అబ్బాయి? మంచిగా ఉంటాడు, ఎవరికేం మాట అన్నాడు, ఎవరికేం దగ్గర ఓడు, మంచిగా హ్యాపీగా ఉంటాడు. కొట్టారా ఎప్పుడైనా చిన్నప్పుడు? లేదు, ఎప్పుడు కొట్టలేదు మేము. ఏం చదువుకున్నాడు అసలు? 12 ఇంటర్. కానీ ఇప్పుడు దేశాలు దాటి ఆయన పాట పోయింది, ఇదంతా అంటే ఒక్కసారిగా ఏం చెప్తారు? ఒకవేళ ఈ వీడియో కనుక రాము గారు తర్వాత చూస్తే ఏం చెప్తారు ఆయనకి మీరు? చూస్తే ఇప్పుడు ఆయన వస్తే కదా చెప్పని రా, ఇప్పుడు లేడు కదా. లేడు, వచ్చాక చూస్తాడు కదా, ఏం చెప్తారు? చెప్తాము, ఏం మంచిగా మాకు హ్యాపీగా ఉంది అని చెప్తాం. మాకు సంతోషమే, మంచిగా హ్యాపీగా ఉంది అని చెప్తాం అంతే. మంచిగా హ్యాపీగా ఉంది, సంతోషం ఉంది చెప్తాం మేము వచ్చి. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే మాకు గెలిచొచ్చిండు అనుకో, ఆడ బూత్పూర్ నుంచి పూరా బ్యాండ్ బేజారుతోనే వస్తాం, డీజే మీద ఆడుకుంటూ వస్తాం, పూరా ఎత్తుకొని పూలదండలు వేసుకొని వస్తాం. టైటిల్ కొడతాడు ఈసారి. కొట్టాలి, కొడితేనే మన పాలమూరు బిడ్డ అని ఎందుకన్నారు. రాము రాఠోడ్ అంటే ఏకదమ్ ఏక్ నెంబర్. కానీ ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి కదా మీకు, అంటే ఇంత ఎత్తుకు ఎదుగుతున్నాడు అని చెప్పి ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. అదే వచ్చినాయి, మంచిగానే చేస్తున్నాడు. మంచిగా పాటలు గీటలు ఆయననే రాస్తాడు, ఆయననే వాడతాడు, ఆయననే షూటింగ్ చేస్తాడు. ఇక మొత్తానికి ఆయననే చూసుకుంటాడు. మరి ఆయన అభిమానులు అందరికీ చెప్పండి, ఏం చెప్తారు? రాము రాథోడ్ని సపోర్ట్ చేయండి అని ఏమైనా చెప్తారా? చెప్పాలి, మంచిగా నిష్కాలు ఇవ్వాలి, రోట్లు వేయాలి, ఆయన గెలిచాలి, పాలమూరు జిల్లాకు పేరు తేవాలి. బుత్పూర్ మండలం గోబ్లపూర్ విలేజ్ మహబూబ్నగర్ జిల్లా, ఆ జిల్లాకు పేరు తేవాలి, బుత్పూర్ మండలానికి పేరు తేవాలి. ఇప్పటికీ మస్తుకు పేరు తెచ్చిస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో పోయింది కదా బిగ్ బాస్లో, ఇప్పుడు కూడా మాకు పేరు తేవాలి, ఇప్పుడు కూడా పేరు తేవాలి. మిస్కాల్ ఇవ్వాలి, ఓట్లు వేయాలి మా రాము రాఠోడ్కి. ఓట్లు వేస్తేనే మనం వస్తాం, లేకపోతే ఏం చేస్తాం? అవును, మీరు సపోర్ట్ ఉంటేనే ఆయన వస్తాడు ముందుకు. మన ఊరికి పెద్ద పేరు చెప్పాలి. కానీ మీరు అట్లా ఏడుస్తే ఆయన కూడా బాధపడతాడు కదా మరి? ఏం బాధపడేది ఏం లేదు, అంటే మాకు తెలియదు కదా ఇట్లాంటి ఆట ఉందని మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇంకా చాలా ఆటలు ఉంటాయి, అందులో ఇంకా ఎక్కువ నొప్పి భరించాల్సి వస్తుంది, ఒకసారి దెబ్బలు తగులుతాయి. చూసినాం కదా, చూసినందుకు మేము ఎప్పుడు చూడలేదు కదా. బాధపడుతుంటే మళ్ళీ ఎవరికైనా జర ఇదవుతుంది కదా, ఇది తెలియదు. అప్పుడు ఇట్లా అవుతుందని మాకు తెలియదు, ఇప్పుడు చూసినాం కదా. ఇప్పుడు ఇంత ఎక్కువ బాధ వస్తే కూడా మనం ఏం సంతోషమే, బాధ పడితేనే గెలుస్తాడు అట్లా. సో చూస్తున్నాం కదా, రాము రాథోడ్ గారి ఫాదర్ కూడా చాలా వరకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. మరి ఇంకెందుకు, ఇప్పుడు రాము రాథోడ్ గారి తల్లితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రాము రాథోడ్ తల్లి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? నా పేరు కమలమ్మ. కమలమ్మ. అంటే ఇప్పుడు అందరూ కూడా కమలమ్మ కొడుకు రాము రాథోడ్ అంటున్నారా, రాము రాథోడ్ తల్లి కమలమ్మ అంటున్నారా? తల్లి కమలమ్మ కొడుకే రాము అని అంటున్నాను. అంటే ఇప్పుడు అందరు వస్తారు కదా బిగ్ బాస్లో, రాము రాథోడ్ని చూసి మీ కొడుకు ఇట్లా బాధపడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు ఆట, బాగా వంట చేస్తున్నాడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు?
ఇంకా ఆయన తిప్పుల పడేటప్పుడు ఇంకా మాకు ఎందుకంటే జర దుఃఖమే వస్తుంది కదమ్మా, కనుక్కున్న పొట్ట ఒక్కుంటామా. ఇప్పుడు కూడా ఇంకా ఆయన అన్నం తినుకుంటే ఏడుస్తున్నాడు దాంట్లో. మా అమ్మ నన్ను చాలా ఏడుస్తుందేమో నా కొరకని మళ్ళీ ఏడుస్తున్నాడు, అన్నం తినుకుంటే ఏడుస్తున్నాడు. అంటే మీకోసమే కదా అక్కడి దాకా వెళ్ళింది ఆయన. అన్నం తింటున్నాడు, ఏడుస్తున్నాడు. చూస్తున్నారా వీడియోస్ 24/7 చూస్తున్నారా? చూస్తూనే ఉన్నా నేను. అంటే 15 రోజులే కదా వెళ్ళింది, కొంచెం అలా ఉంది. మీరు ఇలా ఏడుస్తే ఎలా చెప్పండి? నవ్వుతూ సాగనంపారు. ఇంకొద్ది రోజుల్లో ట్రోఫీ పట్టుకొని రాబోతున్నాడు మీ కొడుకు.